తర్వాత వచ్చేసి 3 సెకండ్స్ ఫార్ములా అని ఉంటుంది. మనం ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయాలని మనం అనుకుంటే వితిన్ 3 సెకండ్స్లో స్టార్ట్ చేయాలి. లేదంటే మన మైండ్ అనేది మనకు అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తుంటుంది, దాని సబ్సిక్వెన్సెస్ ఇస్తుంటుంది, లేదంటే టోటల్ సినిమా మైండ్లో ప్లే అవుతుంటుంది. ఆ ఇన్సల్ట్ ఏమవుతుంది, ఈ స్పాట్ లైట్ ఎఫెక్ట్ ఇవన్నీ వస్తాయి. ఇక తిరస్కరణ భయము, పర్ఫెక్షను ఇవన్నీ వస్తాయి. మైండ్ రీడింగు ఇది జస్ట్ 3 సెకండ్స్. ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంటుంది, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అది నేను చెప్తాను మళ్ళీ. సింపుల్ స్టార్ట్స్ ఉండాలి. సింపుల్ స్టార్ట్స్ అంటే హాయ్ అనవచ్చు, హలో అనవచ్చు, లేదంటే సింపుల్గా ఏదైనా మాట్లాడవచ్చు. ఆ లైబ్రరీ ఎక్కడ ఉంది, లేదంటే ఆ బస్సు ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటివి అడగవచ్చు. అంతేగాని ఆమె పర్సనల్ డీటెయిల్స్ అడగొద్దు. సింపుల్ స్టార్ట్స్ అంటే అవే కన్వర్జేషన్ ఓపెనర్స్ అని ఉంటాయి. అవి హాయ్, హలో, జనరల్. నేను ఆల్రెడీ దీనిపైన మాట్లాడిన, మన క్రష్తో మనం ఎట్లా మాట్లాడాలి, ఎవరి క్రష్తో వాళ్ళు ఎలా మాట్లాడాలి అనే దానిపైన. సో దాన్ని ఒకసారి రెఫర్ చేసుకోండి. టోటల్ వీడియోని ఒకసారి కన్క్లూడ్ చేస్తే, మనకు నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడాలని అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ గల కారణాలు, ఫస్ట్ది తిరస్కరణ భయం అనేది ఒకటి ఉంటుంది, స్పాట్లైట్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, థర్డ్ వచ్చేసి ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ స్క్రిప్టింగ్, తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్ఫెక్షన్ రావాలి, స్టార్టింగ్లోనే ఒకటే మాటతో పడేయాలి అని అనుకోవడం, అదొకటి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గత అనుభవాలు, లేదంటే లో ఎక్స్పోజర్, అంటే లేడీస్ తోటి ఇలా అమ్మాయిలతోనే గతంలో పరిచయాలు లేకపోతే కలిసి మెలగడం అలాంటివి లేకపోవడము, లేదంటే గతంలో జరిగిన అవమానాలు, తిరస్కరణలు, ఫెయిల్యూర్స్, దాని తాలూకు ఎఫెక్ట్ తోటి ప్రజెంట్లో ఈజీ ఉండొచ్చు, కానీ అవి మైండ్లో పెట్టుకొని వీళ్ళు చేయలేరు. దాని నుంచి ఎట్లా బయటపడాలనే దాని గురించి మనం 3 స్టెప్స్ చెప్పినాం. ఇంకోటి 6th మైండ్ రీడింగ్. మనము ఏం చెప్పకుండా ఎదుటోళ్ళు మనం అర్థం చేసేసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి మన మనసులో ఏముందో, మన ఆలోచనలు ఏమున్నాయో అని. అది వర్కౌట్ కాదు, అదంతా వేస్ట్ నాన్ సెన్స్. అది అట్లా పెట్టుకోవద్దు. దాని నుంచి ఎట్లా బయట రావాలనే దాని గురించి ఇది నేరుగా అమ్మాయితో డీల్ చేసేదానికి ఈ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి అవుట్కమ్ ఇండిపెండెన్స్, రిజల్ట్ ఏదైనా రాని నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోవడము. తర్వాత వచ్చేసి 3 సెకండ్స్ ఫార్ములా, అంటే నచ్చిన వాళ్ళతో మనము మాట్లాడాలనుకుంటే మనకు నచ్చిన వాళ్ళతో జస్ట్ 3 సెకండ్స్లోనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మనకు ఆ ఫీల్ ఉంటుంది, అంత ప్రిపరేషన్ ఉండాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిల్చొని మళ్ళీ గంటలు గంటలు ఆలోచించి అట్లా చేయొద్దు అనేది 3 సెకండ్ ఫార్ములా యొక్క ఉద్దేశం. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి సింపుల్ స్టార్ట్స్ ఉండాలి. ఇంకా విష్ చేయడము, గ్రీటింగ్స్ చెప్పడము, లేకపోతే న్యూ ఇయర్ రోజు మరుసటి రోజు కనిపిస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పవచ్చు. లేదంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పవచ్చు. అవకాశం ఉన్న అలా చెప్పుకోవాలి. అక్కడ నుంచి అంటే జస్ట్ ఆమె పరిచయమే ఉండవసరం లేదు, అటు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కొత్త వాళ్ళకి చెప్పొద్దని ఏం లేదు.